ఆషాఢ మాసం సందర్భంగా వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ వీధి వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం ముందుగా శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి పాడి పంట సకాలంలో పండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పిన్నింటి హనుమండ్లు సంఘం సభ్యులు పాల్గొన్నారు. వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడు రాజన్న గట్టి ఇప్పుడు భీమన్నకు చోట కొల్లాలు కట్టినాం. బద్దిపోచమ్మకు 2 గొర్రెలతో బోనం చేయడం ఆనవాయితీ. మా వ్యాపారులు బాగా ఉండాలని, మసిలి పిల్లలకు బాగా ఉండాలని రాయరాజేశ్వర స్వామి భీమన్నను కోరుతున్నాం. వర్షాకాలంలో పాడి పంటలు బాగుండాలని కొన్ని వందల సంవత్సరాలుగా ఆషాఢ మాసం అంటే గ్రామ దేవతలు, చిన్న గ్రామం కానీ లేకుంటే హైదరాబాద్ సిటీ కానీ ఎంత పెద్ద పట్టణంలో కానీ ఆ గ్రామ దేవతలకు మనం ఈ బోనాలు సమర్పిస్తాం. అంటే ప్రకృతిని రక్షించాలి. రాబోయే కాలంలో వరుణుడు వర్షాలు ఎక్కువ కురిచిన తర్వాత ఒక వ్యావసాయిక దేశం, రైతులు బాగుంటేనే ఈ దేశం కూడా బాగుంటుంది. మరి ఆ నానుడు ఏదైతున్నదో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఇక్కడ బద్దిపోచమ్మ ప్రధాన దేవాలయం, గ్రామ దేవత. అంటే ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా కానీ బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించే మనం కార్యక్రమం చేస్తాం. ఆనవాయితీగా వస్తున్న ఆచరణ ప్రకారం రాయరాజేశ్వర వ్యాపార సంఘం వెళ్ళి ఈరోజు బోనం బద్దిపోచమ్మకు సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా కూడా దేవాలయం ఇంత తొందరగా త్వరితగతిన పూర్తయితే వ్యాపార సంఘాలు కానీ ఈ దేవాలయం నమ్ముకున్న కొన్ని వేల కుటుంబాలు కానీ వాళ్ళు క్షేమంగా ఉంటారు కనుక ఆ దేవాలయ నిర్మాణం కూడా తొందరగా జరగని కూడా బద్దిపోచమ్మని ప్రార్థిస్తూ ఆ అధికారంలో ఉన్న నాయకులకు కానీ అది కానీ సంస్కృతి ఏ మాత్రం దెబ్బతిరు సామాన్య దెబ్బతిరు ఉన్న దేవాలయ పూర్తి నిర్మాణం తొందరగా కోరుతా ఉన్నాం.